పదవుల కోసం తిప్పలు పడుతూ ఉన్నారు. ఇలా మీరు చాలా రోజుల తర్వాత ఖర్గే గారు వచ్చిండ్రు. ఖర్గే గారు మీరు ఇచ్చినటువంటి హామీల గురించి సమీక్ష జరపాలి కదా. ఖర్గే గారు మీరు వచ్చినటువంటి ఇష్యూ ఆనాడు తెలంగాణ ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసిండ్రు. ఎస్, నీ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిండ్రు. గాంధీ ఫ్యామిలీని చూసి నమ్మి ఓట్లేసిండ్రు. రాహుల్ గాంధీని చూసి ఓట్లేసిండ్రు. సోనియా గాంధీని చూసి ఓట్లేసిండ్రు. ఈ దొంగ మొఖాలు చూసి ఎవరు ఓట్లేయలే మీకు. ఈ మోసకారిత పూరితమైనటువంటి మొఖాలు చూసి ఎవరు ఓట్లేయలే మీకు. ఇలా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు అనుకున్నాం. కానీ ఎయిర్పోర్ట్ల దిగి నుంచి ఇలా మీరు ఓటర్లకు వచ్చే వరకు మీ బాధ, మీ గొడవ, మీ గోడు అంతేంది? పదవుల పంపకాలు, మీరు మంత్రుల పంపకాలు, మీకు పదవుల పంచాయతీలు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. మీ దృష్టి అంతా పంపకాల మీద, మీ దృష్టి అంతా కమిషన్ల మీద, మీ దృష్టి అంతా పదవుల మీద తప్ప ప్రజా సమస్యల మీద లేదు. ఇలా మల్లికార్జున గారికి మన ప్రేమ్ సాగర్ రావు వీళ్ళందరూ పోయి మాకు అన్యాయం జరిగింది, మల్రెడ్డి రంగారెడ్డి వీళ్ళందరూ పోయి మాకు అన్యాయం జరిగింది, మంత్రి పదవి కావాలంటే మల్లికార్జున గారు ఒక మాట అన్నాడు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా. పాపం ఆయన అధిష్టానం అన్న సంగతి కూడా మర్చిపోయిండు. తెలియదన్న సంగతి విషయం కూడా తెలియకుండా పోయింది. ఆయన్నే అధిష్టానం. ఆయన మర్చిపోయి పాపం ఏమంటుండే అంటే నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని. ఇది సోయి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోయి. నువ్వే అధిష్టానం అంటే ఆయనే అధిష్టానం అన్న సంగతి మర్చిపోయిందంటే మీరంతా బానిసల కింద బతుకుతూ ఉన్నారు. మళ్ళా గాంధీ ఫ్యామిలీ కిందనే బతుకుతూ ఉన్నారు. మీరు ఇంకోని అనేటువంటి నైతిక హక్కు ఎక్కడదా మీకు? నువ్వు జాతీయ అధ్యక్షుడివి, జాతీయ అధ్యక్షుడు హోదాలో నువ్వు తెలంగాణ రాష్ట్రానికి వస్తావు. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా నీకు కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తావంటే ఇదేంది? అంటే నువ్వు అధిష్టానం కాదు, రబ్బర్ స్టాంపు. ఇలా కర్ణాటకలో మోసం చేసినట్టు ఇక్కడ మోసం చేస్తా అంటే కుదరదు. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా నిలదీసే రోజు దగ్గరలో ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా బొందబెట్టేటువంటి రోజు దగ్గరలో ఉంది. భయపడకుండా మీరు ఇందిరమ్మ పాలన అంటుండ్రు. ఇందిరమ్మ పాలన ఒక్కనికి ఇల్లు కాదు. ఇల్లు అడిగినందుకు మా ములుగు జిల్లాల్లో ఇల్లు అడిగినందుకు నువ్వు కాంగ్రెస్ని కాదు, కాంగ్రెస్ కార్యకర్తవు కాదు, నీకు ఎందుకు ఇవ్వాలని పాపం కొడితే చనిపోయినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ సంవిధానం? జై సంవిధానం అనకండి, సిగ్గుచేటు. ప్రజాస్వామ్యం అనే మాట మాట్లాడకండి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని చంపేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మీరు చేస్తున్నటువంటి విధానాలకు అంబేద్కర్ గారో లేకుంటే మహాత్మా గాంధీ గారు కనుక ఉంటే వాళ్ళు కూడా బాధపడతారు. మీ విధానాలు అట్లున్నాయి. మళ్ళీ మీరు చెప్పేటి ఏమో జై భీమ్, జై బాపు, జై సంవిధానం. నవ్వుకుంటారు, సిగ్గుపోతుంది. ఆ మాట్లాడకండి. ఈ 3 స్లోగన్స్కి అసలు అర్థము పరమార్థం తెలవనే పాపాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీరా మాట్లాడేది అంటున్నాం మేము. ఇలా నోరు తెరిస్తే ముఖ్యమంత్రి గారు, మంత్రులు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు. 50 లక్షలు, 50,000 ఉద్యోగాలు ఇచ్చినా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అసలు నోటిఫికేషన్లో వద్దంటుండ్రు అనేసి ఇలా కాంగ్రెస్ పార్టీలు అబద్ధం ఆడుతూ ఉన్నారు. అసలు అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆ గోబెలాంటోడు బతుకుంటే కాంగ్రెస్ పార్టీలను చూసి, ముఖ్యమంత్రిని చూసి ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంత పెద్ద అబద్ధాలు వీళ్ళు నాకంటే ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా అని వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి అది ఉన్నది. అంటే గమ్మత్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు అబద్ధాలు చెప్పినవే చెప్పు, మళ్ళీ చెప్పు, అవే చెప్పు, అబద్ధాలు చెప్పు. ఎన్ని రోజులు చెప్తారు ఇవి? మళ్ళీ చెప్పు, అవే చెప్పు, అబద్ధాలే చెప్పు. ఇవన్నీ చెప్పి ప్రజలను తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. ప్రజలను మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎట్లుందంటే పాపం ఈ సందర్భంలో తీసుకోవాలి తప్పదు, ఏదో ప్రత్యేకం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి మన హీరో రామ్ చరణ్ చాలా అద్భుతమైన నటుడు, అద్భుతమైనటువంటి నటనతోని, ప్రావీణ్యంతో ఆయనే
గ్లోబల్ స్టార్ అయిపోయింది. రామ్ చరణ్ గారు అద్భుతమైన నటనతోని అద్భుతమైన అందరినీ మెప్పించి ఆయన నటనతోని గ్లోబల్ స్టార్ అయిపోయింది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అబద్ధాలు చెప్పి 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 గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఈయన ఇప్పుడు గ్లోబల్ స్టార్, మనకు తెలంగాణలో ఆయన గ్లోబల్ స్టారు, ఈయనేమో గ్లోబల్స్ స్టార్. ఇది ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి చెప్పి ఇలా మమ్మల్ని అందరినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక పొలిటికల్ విల్ లేదు. ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీల పైన కమిట్మెంట్ లేదు. ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పైన ప్రేమ లేదు. అందుకే రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఇది మన పరిస్థితి. ఎందుకు వేయాలి మీకు ఓట్లు? ఇలా మేము అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి? మీరు 6 గ్యారంటీల అమలు చేయనందుకు వేయాలా? 420 హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసినందుకు వేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపలనే ఇస్తాం, ఒక్క ఉద్యోగం కూడా నింపనందుకు వేయాలా? మా విద్యార్థులు, మా నిరుద్యోగులు, మా చెల్లెలు, మా అక్కలు ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగినందుకు కర్కశంగా లాఠీ చార్జ్ చేసి నిర్బంధించినందుకు మీకు ఓట్లు వేయాలా? మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు? ఏ ముఖం పెట్టుకొని ఇలా ఖర్గే గారు తెలంగాణకు వచ్చిండ్రు? ఈ తెలంగాణ మంత్రులకు, ముఖ్యమంత్రికి సిగ్గు శరం షీమునెత్తురుంటే ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన చర్చ జరగాలి. ఓట్ల కోసం సీట్ల కోసం కాదు. ఇవాళ మీరు ఓట్ల కోసం సీట్ల కోసం మళ్ళీ ఎన్ని గెలవాలి, ఎంతమందిని గెలిపించుకోవాలనేటువంటి దుగ్ధతోని కదా ఇవాళ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టుకున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ తెలంగాణలో మేము అనేక హామీలు ఇచ్చినాం. యూత్ డిక్లరేషన్ ఇచ్చినాం, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చినాం, బీసీ డిక్లరేషన్ ఇచ్చినాం, మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినాం, రైతు డిక్లరేషన్ ఇచ్చినాం. ఈ డిక్లరేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ అన్నీ కూడా డెత్ డిక్లరేషన్స్ అయినాయి. మమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. వీటిపైన చర్చ జరుపుదామనేసి ఖర్గే గారికి వినతి పత్రం ఇచ్చండి. వాటి మీద సమీక్ష చేయండి, వాటి మీద మీరు మీటింగ్లు పెట్టుకోండి, వాటి మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తప్ప ఇవి కాకుండా ఓట్ల కోసం సీట్ల కోసం మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లయినా సరే గెలవాలనుకుంటే డెఫినెట్గా నిరుద్యోగుల తరపున ఇలా నిరుద్యోగులకు ఇలా నిండముంచింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని వాడుకొని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పక్షాన ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వాళ్ళకు మేము అండగా నిలబడతాం, వాళ్ళకు ధైర్యంగా నిలబడతాం, వాళ్ళకు ధైర్యం చెప్తాం, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరపున నిరుద్యోగులకు మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటామని చెప్పినాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. వీళ్ళు దోకాబాజ్ కాంగ్రెస్. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మకండి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే, ఎన్నిక ఏదైనా సరే, స్థానిక సంస్థలైనా, ఉప ఎన్నిక అయినా, పంచాయతీ ఎన్నికలైనా సరే, మీరు కాళ్ళకు బల్బం కట్టుకొని ఆనాడు ఎట్లయితే తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రో, మేము ఓడించినా కూడా బాధపడట్లేదు. కానీ మీరు మళ్ళీ వాళ్ళను ఓడించడానికి నిరుద్యోగుల జేఎస్ అంతా కూడా కమిట్మెంట్తోని మీరందరూ ఒకే వేదిక మీదకి వచ్చి వాళ్ళను ఓడించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మల్లికార్జున ఖర్గేకు, ఎన్నికల ఖర్గేకు ఈ ఓట్ల ఓటమితోనే